ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రామ్ ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్, ఇప్పుడు బుక్ చదివిన వాళ్ళు అంటే వాళ్ళు నేర్చుకున్న కొత్త విషయాల గురించి మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా సార్? మేము ఇప్పటిదాకా ఈ విషయాలు చాలా వెనకబడ్డాము, తర్వాత ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం అని. సో అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు తెలుసుకున్న కొత్త విషయాలు మీతో షేర్ చేస్తారు? చాలా చెప్పారు సార్. నిజానికి ఒక విషయం ఏంటంటే, మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసినప్పుడు కూడా అన్ని టాపిక్స్ కవర్ చేయలేకపోతున్నాం. 3 hours మాట్లాడితే కూడా అన్ని టాపిక్స్ కవర్ చేయలేము. ఈ బుక్ ఇవ్వటం వలన నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చిన వాళ్ళకి నేను ఇవ్వటం కానీ, మన దగ్గర ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయి కొనుక్కున్న వాళ్ళు కానీ, ఇప్పుడు అన్ని టాపిక్స్ దాంట్లో కవర్ అవుతున్నాయి కదా. ఇప్పుడు షూరిటీ టాపిక్ ఎందుకు వస్తుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ లో? షూరిటీ ఇవ్వద్దని టాపిక్ రాదు. నేను బుక్ లో షూరిటీ గురించి రాయగలిగాను. ఇప్పుడు ఇంతవరకు చిట్స్ కట్టిన వ్యక్తితో చిట్స్ గురించి డిస్కస్ చేయం, కానీ అక్కడ చిట్స్ గురించి రాసాం కదా. ఇప్పుడు ఇంకా కిడ్స్ లేని అతనికి కిడ్స్ ప్లానింగ్ గురించి మాట్లాడడం, కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి. ఆడ కిడ్స్ ప్లానింగ్ గురించి చదువుతాడు కదా. సో కాబట్టి అన్ని టాపిక్స్ డిస్కస్ చేయాలంటే ఒక రోజు పడుతుంది. ఒక బుక్ ఒక వ్యక్తి చదవడానికి కూడా 1 day పడుతుంది. 10-12 hours పట్టచ్చు ఆ బుక్ చదవడానికి. సో దానివల్ల నా లైఫ్ కూడా ఈజీ అయిపోయింది. ఓకే, అవునులే. ఇప్పుడు కొందరు బుక్ చదివి వస్తున్నారు ఫైనాన్షియల్ ప్లానింగ్. బుక్ అవైలబుల్ ఉంది కదా, ఏ అమెజాన్లోనో లేకపోతే మా ఆఫీస్కి వాట్సాప్ నెంబర్కి పింగ్ చేస్తూ బుక్ తీసుకుని చదివి వస్తున్నారు. ఇప్పుడు చాలా కంఫర్టబుల్ పెరిగిపోయింది, చాలా కంఫర్ట్ పెరిగిపోయింది. ప్లానింగ్ కాస్త ఈజీ అయిపోతుంది బుక్ చదివి వస్తే. నిజానికి నాకు బాగా హెల్ప్ అయింది అది. సో స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గిపోతుంది. మన టాపిక్ చదివాను సార్, అవును సార్ మీరు చెప్పిందంటే ఈజీ కదా, లేదంటే అది అంత ఎడ్యుకేట్ చేయడం కష్టమైపోతుంది. రైట్ రైట్. సో అయితే అంటే ఇప్పటి వరకు వెల్త్ మేనేజ్మెంట్ జోలికి వెళ్ళని వాళ్ళకి, సరే 2025 నుంచి అయినా కొంత మనీ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్లో అడుగు పెడదాము, ఆ వైపుగా వెళ్దాం అనుకున్న వాళ్ళకి తక్షణమే మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఇక్కడి నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకుందాము, ఈ 2025 నుంచి అయినా కొన్ని కొత్త ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి రామ్ ప్రసాద్ గారు ఏం చెప్తారు? మీ ఇన్వెస్ట్మెంట్స్ని కాంప్లికేట్ చేయకండి, సింప్లిఫై చేయండి. ఎంత సింపుల్గా ఉంటే ఇన్వెస్ట్మెంట్ అంత మంచి రిటర్న్ వస్తుంది, అంత కంఫర్ట్ ఉంటుంది. ఓకే, సో సింప్లిఫైయింగ్ అంటే ఇప్పుడు పీపుల్ టాక్ అబౌట్ అసెట్ అలొకేషన్. గోల్డ్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఓకే, డెట్లో ఎంత పెట్టాలి, ఈక్విటీ ఎంత పెట్టాలి, ఇవన్నీ చెప్తారు కదా. అన్నీ అక్కర్లా. ఒక అసెట్ అలొకేషన్ ఫండ్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్, డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్లో పెట్టుకుంటే ఇవన్నీ ఫండ్ మేనేజర్ చేస్తాడు. మీకు ఈరోజు మల్టీ అసెట్స్ ఫండ్ చూస్తే ఆల్మోస్ట్ 50% ఈక్విటీ ఉంటే 14-15% డెట్లో ఉంది, కమాడిటీస్లో 13-14 ఉంది, క్యాష్ ఈక్విలెంట్లో ఒక 20% అట్లా కైండ్ ఆఫ్ ఉంది. అంటే డెట్ మీకు అసెట్ అలొకేషన్ మీరు ఫండ్ మేనేజర్కే స్కోప్ ఇస్తున్నారు కదా. ఫండ్ మేనేజర్ విల్ డూ అసెట్ అలొకేషన్ ఫర్ యూ కదా. అలా అసెట్ అలొకేషన్ ఫండ్స్ అండ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ని త్రూ మ్యూచువల్ ఫండ్ ఈజ్ వెరీ ఈజీ. ఒక ఎక్స్పర్ట్ మేనేజ్ చేస్తారు కదా, త్రూ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోండి. ఒక విషయం అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈక్విటీలో రిస్క్ ఉంది, ఈక్విటీలో రిస్క్ ఉంది, ఎస్ ఈక్విటీలో రిస్క్ ఉంది. ఎప్పుడు షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్లో ఈక్విటీలో రిస్క్ లేదు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు మీకున్న అన్ని అసెట్స్ కంపేర్ చేసి చూసుకోండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గొప్పదా, గోల్డ్ గొప్పదా, మ్యూచువల్ ఫండ్ గొప్పదా? ఇదే కదా ఇంతకుముందు కూడా చేసాం. ఇప్పుడు సెన్సెక్స్ 1979లో స్టార్ట్ అయింది. ఎన్ని పాయింట్స్ స్టార్ట్ అయింది సెన్సెక్స్? 100 పాయింట్స్. ఈ రోజు ఎన్ని పాయింట్స్ ఉంది సెన్సెక్స్? ఆల్మోస్ట్ 80,000 వచ్చేసాం. 100 పాయింట్ల నుంచి 80,000 అంటే ఎన్ని రెట్లు పెరిగింది సార్? 800 రెట్లు పెరిగింది కదా. క్లియర్ కదా. సెన్సెక్స్ మాట్లాడుతున్నాం, ఇంకా యాక్టివ్ ఫండ్స్ ఏం మాట్లాడలే. ఓకే, 1979లో 10 grams గోల్డ్ ఎంత ఉంది? 940 రూపీస్ ఉంది. 10 grams గోల్డ్ 940 రూపీస్ 1979లో. ఇప్పుడు ఎంత ఉంది? అది కూడా 80,000 ఉంది. సెన్సెక్స్ ఎంత ఉందో గోల్డ్ కూడా అంతే ఉంది. ఎన్ని రెట్లు పెరిగిందమ్మా అంటే 80 రెట్లు పెరిగింది, 90 రెట్లు పెరిగింది, 80 రెట్లు పెరిగింది. ఇది 800 రెట్లు పెరిగింది. మరి ఏది ఎక్కువ పెరిగింది? 800 రెట్లు ఎక్కువ, 80 రెట్లు ఎక్కువ? 800 ఆబ్వియస్గా. సో దట్ ఈజ్ ది అంటే అంత ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, బట్ ఓవర్ ఏ లాంగ్ రన్, నాట్ ఇన్ స్మాల్ రన్. సిమిలర్లీ మీరు 1979లో కొన్న ల్యాండ్ ఎవరిదన్నా తీసుకోండి, ఒట్టి మాటలు చెప్పొద్దు, కోట్లు అయిపోయిందని చెప్పొద్దు. అప్పుడు ఎంత కొన్నాడు, ఇప్పుడు 800 రెట్లు పెరిగిందా? అది రైట్ వే ఆఫ్ కంపారిజన్. మనం కంపారిజన్ ఏం చేస్తున్నామంటే
అన్నీ ఉండాలి అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్లో 10,000 20,000 పడేసి 10 లక్షలు పెట్టి స్థలాలు పొలాలు ఇల్లు కోట్లు కొంటే కావదు. డైవర్సిఫికేషన్ అవ్వాలి, అసెట్ అలికేషన్ అవ్వాలి, ఒక డీసెంట్ అసెట్ అలికేట్ చేయాలి మీరు అన్నిట్లోనూ. నాకు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నాకు అనిపించేది ఎస్ఐపి అందరూ పెడుతున్నారు కానీ పనికొచ్చే అమౌంట్ ఎవరు పెట్టట్లా. పనికొచ్చే అమౌంట్ పెట్టండి. మీ టోటల్ ఆస్తులు కనుక ఒక 4 కోట్లు ఉంటే దాన్నే మీరు ఇంకే తగ్గించలేరు కానీ కొత్తగా దాంట్లో ఒక 20% వరకు మ్యూచువల్ ఫండ్ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇప్పుడు 1 కోటి రూపాయలు మ్యూచువల్ ఫండ్లో పెడితే 4 కోట్ల ఉన్న వ్యక్తికి 25% అవుద్ది. కానీ 4 కోట్లు ఆల్రెడీ మీరు పెట్టుకొని కొత్తగా 1 కోటి రూపాయలు పెట్టాలంటే ఈ 1 కోటి రూపాయలు చేసినప్పుడు అది 5 కోట్లు అవుద్దిగా. ఇక ఇప్పటి నుంచి ప్రతి రూపాయి పెట్టినా ఇది 1 కోటి అవుద్ది, అది 4 కోట్లు అవుద్ది. అప్పుడు ఓవరాల్ మీ నెట్వర్త్ 5 కోట్లు అవుద్ది. మ్యూచువల్ ఫండ్ 20% ఉంటుంది. దెన్ యూ విల్ గెట్ టు నో ది పవర్ ఆఫ్ ఇట్. 10,000 20,000 పెడితే పవర్ తెలవదు. మీరు దీన్ని ఒక డీసెంట్ అమౌంట్ తీసుకెళ్ళినప్పుడు విల్ అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? 1 కోటి రూపాయలు మ్యూచువల్ ఫండ్లో ఉంటే మీ వేలు కింద 1 కోటి రూపాయలు ఉంది. 2 కోట్ల స్థలం ఉంటే వేలు కింద ఏమీ లేదు కదా. అప్పుడు అర్థమవుతుంది. సో డీసెంట్ అసెట్ అలొకేషన్లో భాగంగా మ్యూచువల్ ఫండ్కి మీరు చేసినప్పుడు ఇక్కడ నుంచి సంపాదిస్తున్న డబ్బులు ఎంత పడతా కాదు, మీకున్న మొత్తం ఆస్తులు ఎంత పెట్టారో ఆలోచించుకోండి. అలాగే ఎవరైనా ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ రిడీమ్ చేసి ఉంటాయి, ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఎప్పుడు న్యూస్ విని కరోనాలో చేస్తుంటే ఒక పని చేయండి. ఆ రోజు రిడీమ్ చేసినప్పుడు ఎంత ఉంది అనేవి ఈ రోజు ఎంత ఉంది మీకు అర్థమవుతుంది కదా. అందుకే నేను చెప్తాను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్కి, ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేస్తే ఎవరైనా కస్టమర్ కనుక నాకు అర్జెంట్ అవసరం ఉంది నా డబ్బులు తీసేయమంటే అతని ఫండ్లో ఉన్న డబ్బుల్ని మొత్తం తీయకండి, ఒక 1000 రూపాయలు ఉంచండి. సార్ నా కోసం 1000 రూపాయలు ఉంచండి, మిగిలిన తీసేయండి చెప్పండి. కానీ 1000 రూపాయలు మీరే ఇవ్వండి, 1000 రూపాయలు అక్కడ ఉంచండి. ఒక 4 years తర్వాత ఫోన్ చేయండి, సార్ మీరు తీసి అక్కడ బెటర్ కదా, అంత ఇది ఎంత అడగండి, విషయం తెలిసిపోద్ది. నేను చాలామందికి ఆ ప్రాక్టీస్ చేశాను, ఇప్పుడు అర్థమైపోతుంది పవర్. సో ఒక వ్యక్తి 2021లో ఇల్లు కొంటున్నారు, లోన్ వస్తుంది, ఆయన లోన్ పెట్టండి, నాకు ఇష్టం లేదు లోన్ అన్నాడు. నేను ఎందుకు సార్ లోన్ పెట్టుకుంటే వెళ్ళా, మొత్తం రెడీ చేయమన్నారు. ఆయనకున్న 5 స్కీములు, 5 స్కీముల్లో 1000 ఉంచి రిమైనింగ్ కొట్టా. ఇప్పుడు ఆయన కొన్నది ఇక్కడ కాదు, ఎక్కడో టౌన్లో కొన్నారు. ఆయన కొన్నది ప్రాపర్టీ 30 లక్షలకి. ఈరోజు మా అంటే 38 లక్షలు అయింది అది. కానీ ఆయన తీసిన ప్రతిదీ డబుల్ అయిపోయింది, డబుల్ కన్నా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ 1000 ఉంది కదా, ఉన్న 5,000 చూస్తే 12,500 ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా విషయం. ఇప్పుడు తలదించుకుంటాడు ఆయన. ఆ రోజు చెప్తే విన్నారా? సో ఇట్లా ప్రతి సింప్లిఫై చేయాలి, కాన్సెప్ట్ని కాంప్లికేట్ చేయకూడదు. మీరు చూసే విధానం, క్యాలిక్యులేట్ చేసే విధానం మారాలి. సో ఎప్పుడు క్విక్ మనీ, న్యూ ఇయర్, న్యూ రిజల్యూషన్, అగ్రెసివ్ ఏం అవ్వదు. రైట్. అలాగే ఇన్సూరెన్స్ గురించి ఏదన్నా ఒక 2 నిమిషాలు పొరపాటున మాట్లాడుకుందామా? ఎందుకంటే మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే నచ్చదు కాబట్టి. సరే, 2025 కొత్త సంవత్సరంలో ఇన్సూరెన్స్కి సంబంధించి ఏదైనా కొంత స్పేస్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అనుకుంటే, టర్మ్కి సంబంధించి, మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి మరి మీరు ఏదైనా సలహాలు, సూచనలు? ఎవరు నచ్చపోయినా మాట్లాడదాం, మనం నచ్చపోయినా మాట్లాడదాం, మంచి విషయం కాబట్టి మాట్లాడదాం, ఇన్సాలని మాట్లాడదాం. హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ అనుకున్నారు ఈరోజు కొంత తీసుకుంటే ఫ్యూచర్లో పెంచుకోవచ్చు అని. ఎస్, నిజానికి అన్ని సజావుగా సాగితే పెంచుకోవచ్చు, కానీ ఏదైనా గాడి తప్పితే పెంచుకోలేరు. అదేంటి, ఎందుకు పెంచుకోలేరు? డబ్బులు కడితే పెంచుతారు కదంటే, డబ్బులు కడితే హెల్త్ ఇన్సూరెన్స్ మీ కవరేజ్ పెంచరు. మీరు అప్పటి వరకు హెల్దీగా ఉంచితే పెంచుతారు. ఈ లోపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు పెంచరు. ఇంకోటి, కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఎర్లీగా తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఉంటుంది, మీ ఏజ్ పెరిగితే ప్రీమియం పెరుగుద్ది అని. తప్పది. ఎప్పుడు తీసుకున్నా అదే ప్రీమియం ఉంటుంది. అంటే ఆ రోజు ఉన్న ఏజ్ ప్రకారమే. ఇప్పుడు 30 ఏళ్ళ వయసు అతను పాలసీ తీసుకొని 45 ఏళ్ళు వస్తే ప్రీమియం ఎంత పెరుగుద్దో, 45 ఏళ్ళు అతను డైరెక్ట్గా పాలసీ తీసుకుంటే కూడా అదే ప్రీమియం ఉంటుంది. ప్రీమియం ఏమి వయసుని పట్టి పెరుగుతుంది, కానీ మీరు ఎక్కువ రోజులు ఉంటే ప్రీమియం ఏం తగ్గదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి అలా అయితే అప్పుడే తీసుకోవచ్చు కదా, ఇప్పుడు హెల్దీగా ఉన్నాం కదా అంటే, హెల్దీగా ఉన్నప్పుడే పాలసీ వస్తుంది. అది హెల్దీగా ఉన్నప్పుడే అడగాలి, ఇస్తారు కూడా. మేము హెల్దీగా ఉన్నాం, మా వయసు తక్కువ అంటాడు. జబ్బుకు వయసు లేనప్పుడు నీ హెల్త్ పాలసీ తీసుకోవడానికి వయసు ఎక్కడ ఉంది? లేదు కదా. నువ్వు హెల్దీగా ఉంటే ఇప్పుడే తీసుకో. కంపెనీ పాలసీ ఉందన్న భ్రమలో బ్రతకొద్దు. కంపెనీ ఏం నీది కాదు, మీ మామగారి కంపెనీ కాదు. కంపెనీ ఆడిచ్చిన 5-6 లక్షలు ఎవడు ముక్కు సర్జరీ కూడా సరిపోదు. మొన్న బెంగళూరులో ఒక ముక్కు సర్జరీ చేపించిన 4 లక్షలు అయింది. ముక్కు సర్జరీ ఏదో ఫ్యాట్ ఏదో ఫామ్ అయిందని తీస్తే కూడా 4 లక్షలు అయిపోయింది. ఓకే. సో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. హెల్దీగా ఉన్నప్పుడే వస్తుంది. 6 నెలల పిల్లోడు కూడా ప్రాబ్లం రావచ్చు, 60 ఏళ్ళ అతను కూడా ప్రాబ్లం రావచ్చు.
అయితే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ వచ్చేది. సో హెల్త్ని సరిగా తీసుకోండి, అర్థం చేసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతాయి కదా, పెరిగితే ఎట్లా కడుతుంది? హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కడ పెరగదని గ్యారంటీ లేదు. ఇప్పుడు మనకు అమ్మేటప్పుడు చెప్పి మీకు 45లో పెరుగుద్ది, 40 తర్వాత 46లో 51లో అని చెప్తారు. అలా ఏం లేదు, అది స్టాండర్డ్ ప్రాక్టీస్. కానీ ఇప్పుడు ఒక కంపెనీ కలెక్ట్ చేసిన ప్రీమియమ్స్ అన్నిటితో క్లెయిమ్స్ ఇవ్వాలి. ఈ ఇయర్ కలెక్ట్ చేసిన ప్రీమియమ్స్ క్లెయిమ్స్ సరిపడదు అనుకో, నెక్స్ట్ ఇయర్ ఎలా ఇస్తాడు వాడు? ఆడు పాకెట్ నుంచి పడ్డాడు. ఇట్ ఇస్ ద పూలింగ్ ఆఫ్ రిస్క్. ఆడు అందరికి ప్రీమియం పెంచేస్తాడు. కాబట్టి సో ప్రీమియం తక్కువ ఉంటే తీసుకుందాం ఆలోచన పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కంపెనీ ప్రీమియం తక్కువ ఇచ్చింది, ఆడు కొత్తగా మార్కెట్లోకి వచ్చాడు, మార్కెట్ షేర్ అక్వైర్ చేయాలి. సో అందుకని తక్కువ ప్రీమియంలు ఇస్తాడు. నిజమే, అప్పుడు తీసుకుంటాం. కానీ తక్కువ ప్రీమియంలో వచ్చినప్పుడు తక్కువ ప్రీమియం కంటిన్యూ చేస్తాడని చేయలేకపోవచ్చు. ఇప్పుడు రేపు కలెక్టెడ్ ప్రీమియమ్స్ కనుక క్లెయిమ్ సరిపోతే ఈయన అమాంతం పెంచేస్తాడు. అప్పుడు ఇంతకుముందు మీరు ఎక్కువ ఉంది అనుకున్నాక ఇది ఎక్కువ అవుద్ది, అప్పుడే ఉంది సార్ మనం పోర్ట్అవుట్ అయిపోదాం అనుకుంటారు. అవదు, పోర్ట్అవుట్ మీ ఇష్టం కాదు. ఈ లోపల హెల్త్ ప్రాబ్లమ్ వస్తే పోర్ట్అవుట్ అవ్వలేదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా హెల్త్ ఇన్సూరెన్స్ రివ్యూ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా రివ్యూ చేసుకోవాలి. ఎంప్లాయర్ పాలసీ ఉన్నా తీసుకోవాలి. ఎంప్లాయర్ పాలసీ 5-6 లక్షలు ఉంటుంది, దాన్ని అసలు కన్సిడర్ చేయొద్దు. అండ్ ఒకేసారి తీసుకున్నప్పుడు ఎక్కువ తీసుకోండి, తక్కువ తీసుకుంటే మళ్ళీ ఎక్కువ పెంచే అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, ఇది. నెక్స్ట్ కమింగ్ టు టర్మ్ ఇన్సూరెన్స్. మీ వయసు పైబడితే 60 ఏళ్ళు దాటితే 55 ఏళ్ళు దాటితే మీరు తీసుకున్న పాలసీ 70 ఏళ్ళ దాకా ఉంటాయి. 70 ఏళ్ళ దాకా ఉంటాయి. పిల్లలు సెటిల్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం ఆపేయండి. అవసరం లేదు, ఇంకా మీ మీద ఎవరు ఆధారపడలేరు కదా. చాలామంది ఏమన్నారంటే ఎంత చెప్పినా సార్ ఎక్కువ రోజులు తీసుకోవద్దంటే, సార్ ఎప్పుడైనా పోయినప్పుడు ఏదో ఒకటి ఇచ్చేయాలి కదా పిల్లలకి. ఇప్పుడు నేను 70కి పోతే 65 ఏళ్ళు తీసుకుంటే నేను పోయినప్పుడు ఏం రాదు కదా మా పిల్లలకి. నేను వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఇచ్చేయాలి సార్, అది తప్ప అంటాడు. నేను అంటాను, మనకి లాస్ట్ ఇయర్ ఈటీవీలో 90s కిడ్స్ ఏదో ఒకటి వచ్చింది కదా వెబ్ సిరీస్, చూసారా? శివాజీ రాజు గారు రీసెంట్ గా వచ్చింది కదా. దాంట్లో ఒక సీన్ ఉంటది, వాళ్ళ మామ వెళ్తే డబ్బులు ఇస్తారని ఎప్పుడు పోతారని చూస్తారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అదే పరిస్థితి. పోయినప్పుడు డబ్బులు ఇస్తారంటే ఎప్పుడు పోతారని చూస్తారు కదా. ఎందుకు అలా చేస్తున్నారు మీరు? టర్మ్ ఇన్సూరెన్స్ బాధ్యతలు తీరినాక వద్దు. మీకు బాధ్యతలు పెరిగి మధ్య వయసులో ఉంటే మీరు కవరేజ్ పెంచుకోండి. లాస్ట్ ఇయర్ మీ శాలరీ 60,000, అప్పుడు మీకు ఎలిజిబిలిటీనే 1 crore మించి రాలే, 1 crore తీసుకున్నారు. ఇప్పుడు ఇంకొక 2వ కిడ్ పుట్టాడు, కొత్తగా హోమ్ లోన్ తీసుకున్నారు, కార్ లోన్ తీసుకున్నారు, శాలరీ 1,20,000 అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 1 crore యాడ్ చేయండి. అంటే ఫ్రెష్గా తీసుకోవాల్సిందే. మీకు టర్మ్ ఇన్సూరెన్స్లో పాత పాలసీని మాడిఫై చేయరు. ఏ రోజు ఆ రోజు వ్యాపారం. అక్కడ ఈ రోజు వయసుకి మీ హెల్త్ కండిషన్కి బట్టి ప్రీమియం ఫిక్స్ అవుద్ది, అదే ఉంటుంది లైఫ్ టైం. ఇంకోటి ఉంది మళ్ళీ, సార్ ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే పెరగదు కదా, హెల్త్ ఎందుకు పెరుగుతుంది అంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఇది లెవెల్ ప్రీమియం పాలసీ, మీకు ప్రీమియం పెరగదు. ఎందుకు పెరగదు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి 1 crore పాలసీ ఇస్తే పోతే ₹1 కోటి ఇస్తాడు లైఫ్ ఇన్సూరెన్స్, అతను 2 కోట్లు ఇవ్వడు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు తీసుకున్నప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డయాలసిస్ అయింది అనుకోండి, ఎవ్రీ ఇయర్ 10 lakhs వాడుకోవచ్చు. నీ పాలసీ 10 లక్షలు ఉంటే ₹1 వాడుకోవచ్చు, 2 కోట్లు వాడచ్చు హెల్త్లో, లైఫ్ వాడుకోవచ్చు కదా. కానీ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక్కసారే కదా. కాబట్టి దాని ప్రీమియమ్స్ ఆర్ లెవెల్ ప్రీమియం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఆర్ నాట్ లెవెల్ ప్రీమియమ్స్. ఇవి ఎప్పుడైనా పెరగవచ్చు, పెరుగుతుంది. ఈరోజు 30,000 ఉన్న పాలసీ ఫ్యూచర్లో 2 లక్షలు అవుద్ది ప్రీమియం, అప్పుడు కూడా కట్టాల్సిందే. ఇది కట్టినంటే అలాగే ట్రీట్మెంట్ కూడా అప్పుడు 30 లక్షలు 40 లక్షలు అవుతుంది కదా, కట్టలేం కదా, ఇదే కట్టుకోవాలి. అది కట్టలేనప్పుడు ప్రీమియం కట్టుకోవాలి. నేను ప్రీమియం కట్టలేనంటే క్లెయిమ్ అప్పుడు ఎలా కడతాడు? సో హెల్త్ని టర్మ్ని చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. యూ టాక్ టు ద ఏజెంట్ హూ ఈజ్ నియర్ బై యూ. ఎవరిని ఏజెంట్ నియర్గా ఉంటే ఆయనతో కూర్చోండి, అర్థం చేసుకోండి, ఆయన స్కోప్ ఇవ్వండి, భయపెట్టకండి. ఎంత అయితే నాకు అవ్వదని చెప్పకండి. ముందు ఏజెంట్తో కూర్చున్నప్పుడు సార్ ఎంత తీసుకుంటే మంచిది, సాధ్యమంత ఎక్కువ అంటే ఎంత తీసుకోవాలి సార్, ఎలా సార్ అని ఆయన అడగండి సొల్యూషన్. కానీ ఆయన బెదిరిస్తే ఆయన ఎవడో, నేను అంత కట్టలేనంటే ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏదో ఒకటి ఇస్తే కమిషన్ వస్తుంది కదా, మరి ఎక్కువ చెప్తే మీరు తీసుకోరు కదా, తర్వాత మనమే సఫర్ అవ్వాలి. సో నియర్ బై ఏజెంట్ దగ్గర ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కనబడితే గట్టిగా పట్టుకొని పాలసీ కొనేసుకోండి.